నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి సోమవారం 18వ తేదీ 11 నెల 2024. టైం వచ్చేసి 6:39. ఇప్పుడే లేచి మొంగడుక్కొని వచ్చి కార్ స్టార్ట్ చేశాను. నిన్న ఆదివారం ఎలా ఉండింది వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడండి. ఈరోజు ఎలా ఉంటుందో టుమారో మార్నింగ్ వచ్చేసి అప్లోడ్ చేస్తా. పిల్లలందరినీ దింపేశాను. టైం వచ్చేసి 8 అవుతుంది. మా మేడం వచ్చేసి ఒక 5 దినాలు డబ్బులు ఇచ్చింది. జమియా సూపర్ మార్కెట్కి వెళ్ళేసి అక్కడ వచ్చేసి జిరాక్స్ సెంటర్ ఉంది. జిరాక్స్ సెంటర్లో కొన్ని పేపర్లు ప్రింట్ తీసుకొని రావాలంట. రండి జమియాకి వెళ్దాం. వీడికి వస్తాను. జిరాక్స్ సెంటర్ అయితే మూసేసింది. ఇప్పుడే తెలుసారంట, 9:30 అట్లా తెలుస్తారు. వస్తా ఇంటికి దగ్గరలో ఉండే చిన్న జమియాకి అయితే వచ్చాను. ఒకసారి 2 కరెక్ట్ తీసుకున్నా. ఇది వచ్చేసి కబ్బాస్ అనమాట, ఇరానీ కుబూస్ చేస్తారు ఇక్కడ. 2 ఇరానీ కుబూస్ అయితే తీసుకున్నా. ఈరోజు అయితే క్లీనింగ్ ఏం లేదు. మజీద్ వచ్చేసి ఈ గ్లాసులు అవి క్లీన్ చేసుకుంటాడు. కార్లు కూడా క్లీన్ చేసేది ఏం లేదు ఈరోజు. మా ఓన్ కార్ ఒకటి ఉన్నది, కానీ మా బాస్లే ఇంటి దగ్గర లేడు. వచ్చినాక మళ్ళీ చూద్దాం. వేసి మొహం కడుక్కొని టిఫిన్ ఇస్తే తినేద్దాం. బట్టలు నానబెడదాం. బట్టలన్నా ఉతుక్కుందాం. వాషింగ్ మిషన్ ఉండదు, కానీ దాంట్లో ఉతికే బదులు బకెట్లో పెట్టి బ్రష్తో వాష్ చేసుకునేది మేలు. వాషింగ్ మిషన్ వచ్చేసి చిన్నది, దాంట్లో 2 వేసి ఉతుక్కుంటాను పొద్దునకులో. అన్నీ ఒకే రోజు ఉతుక్కునేది లేదు. ఒకరోజు టీషర్ట్లు, ఒకరోజు ప్యాంట్లు. 1 అవర్ తర్వాత మళ్ళీ వాష్ చేస్తా. టైం వచ్చేసి 9 అవుతుంది. కోడిగుడ్డు వచ్చేసి ఆమ్లెట్ ఇచ్చింది పని మనిషి అక్క. కుబూసు ఈరోజు టిఫిన్ అయితే ఇది. కుబూస్ తెచ్చుకునే కదా, ఇరానీ కుబూస్ ఇవే. కువైట్లో అతి తక్కువ దొరికే ఫుడ్ ఏమైనా ఉందంటే ఈ ఇరానీ కుబూసే. 20 ఫిల్స్ అనమాట ఒక్క కుబూస్ వచ్చేసి. టిఫిన్ అయితే తినేసిన. ఆ నెస్కాఫీ కంటే ఇది బాగుంది. కరెక్ట్ జింజర్ అనమాట. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అంతే. పౌడర్ తీసి దీంట్లో వేసుకోవాలా, నీళ్ళు వేసుకోవాలంతే. అయిపోయి బట్టలు నానబెట్టుకున్నా. ఒక 1 అవర్ తర్వాత పోయి ఉతుక్కుంటా. ప్రస్తుతానికి అయితే టీ తాగుదాం. కరెక్ట్ అనమాట ఇది. టైం వచ్చేసి 10:30 అవుతుంది. మా మేడం కాల్ చేసింది. జమియాకి వెళ్ళేసి బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి నాకు కాల్ చేయనింది. సరే నేను వెళ్తున్నాను. ఇదే జిరాక్స్ సెంటర్. ఎలాగో జమియాకి వచ్చినా కాబట్టి పోయి పేపర్లు తీసుకుంటా. 11 వచ్చినప్పుడు మూసేసి ఉండింది కదా, ఇప్పుడు తీసుకునేసి ఈ ఫోన్ నెంబర్ స్కాన్ చేసుకొని వాట్సాప్లో సెండ్ చేసామంటే వాళ్ళు స్కాన్ చేయిస్తారు. అట్లానే జిరాక్స్ తీసుకున్నా. ఇక్కడ ఉండే బట్టల షాప్ వచ్చేసి దీన్ని ఏమని పిలుస్తారు వీళ్ళు. బట్టల షాప్లో పోయి కాల్ చేసింటే మాట్లాడింది. ఆమెకు కావాల్సినవి అయితే లేవంట. సర్లే ఇంటికి పోనింది. జమియా నుంచి ఇంటికి వచ్చేసి బట్టలన్నీ వాష్ చేసుకునేసాను. ఓన్లీ టీషర్ట్సే. ప్యాంట్లు వచ్చేసి ఇంకో రోజు. వచ్చేసి 12 అయింది. ఇన్నోవా కార్ తీసుకొని మా బాస్ వాళ్ళ అమ్మ దొడుకొని నర్సరీ స్కూల్ దగ్గరికి వచ్చాను. చిన్న బాబు దొడుకొని పోయేదానికి. డైలీ 1 గంట అవుతానే మా మేడం స్కూల్ దగ్గరికి వచ్చేయాల. ఏమని దొడుకొని కూతురు చదివే స్కూల్ దగ్గరికి పోయేసి ఆ బాబాను దొడుకొని ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ పిల్లల స్కూల్ దగ్గరికి, వాళ్ళ 3 పిల్లల దగ్గర. పార్కింగ్ నిన్న అక్కడ పెట్టినాను. ఈరోజు అయితే పార్కింగ్ దొరకలేదు. లేట్గా వచ్చినా కొద్దిగా. ఇంకా వచ్చి దవార్లో పెట్టేసినాం. ఆమె వచ్చినప్పుడు ముందుకు పోతుంది. ఈరోజు క్లైమేట్ ఏమో చేంజ్ అవుతుంది. ఏమన్నా వాన పడుతుందేమో తెలియదు ఈరోజు. చూడండి, లోని ఇంటి దగ్గర దింపేసి సెకండరీ స్కూల్ దగ్గరికి వచ్చాను. ఇక్కడి నుంచి గర్ల్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఆడికి ఈరోజు స్కూల్ అయిపోతాయి, హాఫ్ డే స్కూల్స్. మనము చిన్నప్పుడు స్కూల్కి పోవాలంటే ఒక పూట పోయేదానికే ఏడుస్తూ ఉంటాము. ఇంటికాడ 2 పూటలు పోవాలా. మళ్ళీ సాయంత్రం అవుతారు ట్యూషన్లు. 7 ఏళ్ళ పని మేలు. ఓన్లీ హాఫ్ డేనే స్కూల్, తర్వాత రాదు. మళ్ళీ ట్యూషన్లు కూడా లేళ్ళకి. ఏమన్నా వీక్గా చదవలేకంటే ఆ టీచర్ని ఇంటికి పిలిపించుకొని చదివించుకుంటారు. లేకపోతే ఏడన్నా ట్యూషన్లలో జాయిన్ అవుతారు. సామాన్యంగా వెళ్ళరు ఎవరో ఒకరు. స్కూల్ నుంచి ఇంటికి వస్తానే నాకు ఇచ్చిన ఈరోజు మధ్యాహ్నం భోజనం చికెను, రైసు, ఉల్లగడ్డ లేదు. అన్నం తినేసి ఒక 40 నిమిషాలు రూమ్లో కూర్చున్నా. ఇప్పుడే ముసిద్ది జమియాకి అయితే వచ్చింది. టైం 3:20 అవుతుంది. లోపల పోయింది, మళ్ళీ వస్తుందండి. ఇక్కడి నుంచి అడిగి వెళ్తాదు. జమియా నుంచి ముసిల్ది అయితే ఫాయిల్కి వచ్చింది, షాపింగ్ మాల్కి. ఇక్కడంతా గోల్డ్ షాపులు, అంతా షాపింగ్ మాల్. ముసిల్ది ఫాయిల్కి వచ్చిందంటే సామాన్యంగా బయటికి రాదు. వచ్చేసి 4:07 అయింది కదా. మొత్తం తిరుక్కొని వచ్చే లోపల దగ్గర 7, 6:30, 7 అవుతా చూడండి. మనం ఇంటి 3 గంటల దాకా వెయిట్ చేయాల్సిందే. కార్ అయితే అక్కడ పార్క్ చేశాను. వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ముసిలి కార్లో కూర్చోన్నామంటేనా ఎవరెవరు కోయిటలు వచ్చి
కారు తిని పెట్టుకుంటా కొంచెం అంటారు. 4:08 కారు పార్క్ చేసినాడ. 6:17 అవుతుంది. 2 గంటలు అవుతుంది. ఇంకా ఇంతవరకు రాలా ముసిల్ది. ఇక్కడ వెయిట్ చేస్తా కూర్చోండి. ఫాహెల్ నుంచి ముసిల్ది అయితే చక్కగా జమియాకు వచ్చింది. టైం వచ్చేసి 7 అవుతుంది. ఫాహెల్ నుంచి సభాసాలం అయితే 18-19 కిలోమీటర్లు అనుకుంటా. ఇంటికి వచ్చేటప్పుడు టైం అయితే 7:30 అయింది. మధ్యాహ్నం 3:30 పోతే ఇప్పుడు వచ్చిన 7:30కు 4 గంటలు. టైం వచ్చేసి 8:45 అవుతుంది. జమియాలో ఏదో సామాన్లు ఆఫర్ పెట్టినారంట. జమియా పోతాం. తీసుకున్నాక వచ్చిన ఫోటో పెట్టింటే ఒక అట్టపెట్టి అయితే కోళ్ళు తీసుకున్నా. ఫ్రిడ్జ్లో గడగట్టి ఫ్రోజన్ చికెన్. ఫ్రెష్ వచ్చేసి చికెన్ కావాలంట. ఈరోజు డేట్ ఏడైతే లేవు. అది కాక గుమ్మడికాయ వచ్చేసి హాఫ్ కట్ చేసిండేది కావాలంట. గుమ్మడికాయని వచ్చేసి గార అంటారు. ఈ జమియాలో అయితే లేవు. ఇంకో జమియాకి వెళ్తాను. నేను వచ్చింది వచ్చేసి ఇది అదాన్ జమియా అనమాట. గుమ్మడికాయ గార అంటారు. ఇవి వచ్చేసి ఈరోజు 2 కోళ్ళు. టైం వచ్చేసి 9:17. ఇప్పుడే వచ్చిన ఇంటికి. ఇంకా నాకు తెలిసి ఆడికి పంపారు అయిపోయినాయి అనుకుంటాను డ్యూటీలో. చూద్దాం, వెయిట్ చేద్దాం 10 వరకు. వస్తా ప్రింగిల్స్ అయితే తెచ్చుకున్నాను, చిప్స్, బార్బీక్యూ. టైం అయితే 10:30 అయింది. ఇంకా నాకు తెలిసి అక్కడికి తిరగరు. ఈరోజు అయితే ఇలా గడిచింది. ఇంకా రేపు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పడుకుంటున్నాను. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ కొట్టండి మామ, సపోర్ట్ చేయండి కొద్దిగా. థ్యాంక్ యూ.